సదరు ఉత్సవాల గురించి వచ్చిన మా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా సదరు గవర్నమెంట్గా ప్రకటించినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఒక పాలమూరిని మామూలుగానే చేస్తుంటే గతంలో ఈసారి పల్లెటూరులో పోండి ఊర్లో పోండి విట్టరికి అందరూ ప్రతి ఊరిలో చేస్తూ ఉన్నారు. అది పెద్ద ఎత్తున పాకిపోతుంది. అందరూ ఇంకా ఎక్కువ చేయాలని మా మనవి. రేపు 21 నాడు సదర్ ప్రోగ్రానికి మా యాదవులు అదేవిధంగా ప్రజలు అందరూ కదిలి రావాలి. అదేవిధంగా ఎట్లా రావాలంటే పెద్ద ఎత్తున రావాలి, అందరూ జయప్రదం చేయాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ ఎల్లమ్మ గారి నుంచి ఒక ఉగ్గడోళ్ళు, ఒక 10 దున్నపోతులు, గణేశ సవరణలు రోడ్ షోలో వస్తుంటాయి. ఆ రోడ్ షో కూడా అందరూ పాల్గొనాలని అందరికీ మనం మనవి చేస్తున్నాము. అదేవిధంగా నుంచి మళ్ళీ 7 గంటల వరకు గణేశ సకల వస్తాము. ఆడ పెద్ద ఎత్తున నడుచుకుంటారు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడుస్తుంటుంది. అందరు దున్నపోతులు గల్లీలోకి వెళ్ళి కూడా 9-10 గంటల వరకు రావాలి ప్రోగ్రాంకు. అట్లా వస్తేనే హైలైట్ ఉంటుంది. లేకుంటే హైలైట్ లేకుండా అందరూ ఎక్కడ కూడా వెళ్ళిపోతారు. వచ్చి లాభం పోలీసు వాళ్ళు కూడా మనకు 10 గంటల వరకే పర్మిషన్ ఇచ్చిండ్రు. అందరూ గల్లీకి వెళ్ళి కూడా తొందరగా రావాలని మా కోరిక ఇస్తున్నాము. మీరందరికీ వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మా సదర్ ఉత్సవ జిల్లా అధ్యక్షుడు శాంతన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, యాదవ సోదరులందరికీ నమస్కారాలు. రేపు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో క్లాక్టోర్ దగ్గర జరిగే సదర్ ఉత్సవానికి ఆహ్వానించడానికి ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా సదర్ ఉత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సదర్ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మా యాదవుల మీద చిన్న చూపే చూసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ గారి ఆధ్వర్యంలో, అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాన్ని, పండగని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి జీవో ఇష్యూ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, మన ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 7 గంటలకు క్లాక్ టవర్ దగ్గర సదరోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మన మామనాడు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు మరియు ఎంపీ గారు డికే అన్న గారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా మేము సదరోత్సవం చేస్తున్నాము. కనుక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా యాదవ సోదరులందరి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ ఈ ఉత్సవము ఎల్లమ్మ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మా దున్నాలని ఇక్కడ నుంచి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు వెళ్తాము. అక్కడ 7:30, 8 గంటల వరకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కనుక మామనార్ పట్టణ ప్రజలకు, కులాలకు అతీతంగా అందరూ కూడా మా సదర్ ఉత్సవాన్ని రావాల్సిందిగా విన్నవించుకుంటూ మా యాదవ సోదరులందరూ కూడా దున్నాలని టైంకి తీసుకురండి, తీసుకొచ్చి మన పండుగని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా, మా యాదవ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్ దగ్గరికి వచ్చి సదరోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం.